సువార్త ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని సువార్త ధ్వజం సిలువ ధ్వజం వినువారి హృదయాలలో విజయ ధ్వజం వినువారి హృదయాలలో విజయ ధ్వజం. నలభై 46వ కీర్తన చదివాము. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు పాటలలో ఆరాధనలో నడిపించారు, స్తోత్రం. తండ్రి, మరి మీ పాదదాసునిగా మరి వాక్యంలోకి వెడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ, అందరి అవసరతలు ఎరిగిన మా ప్రభువా, ఎవరికి ఏ మాటలు అవసరమో మీరే 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 మీ దాసునిలో ఉండి మీ బిడ్డలతో మాట్లాడుమని కృప చూపుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం చదువుకున్న కీర్తన 46వ కీర్తన, కోరహు కుమారుల కీర్తన. అలామోతు అను రాగం మీద పాడదగినది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, ఇక్కడ మనము ఏమి అర్థం చేసుకోవాలి? దేవుడు అనే పదం అక్కడ ఎత్తారు. మనకు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తులు లేక మనుషులు. దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు అంటే మనకు ఆయన కాపుదలగా ఉన్నాడు, కాపాడేవానిగా ఉన్నాడు. కాబట్టి ఆపత్కాలములో మనం ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు, నమ్మవచ్చు. ఆయన తప్పక మనకు సహాయం చేస్తారు. నమ్ముకొన్న దగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. నమ్ముకొన్న దగిన సహాయకుడు. ఎందుకని? దీని మీద మనం కొంచెం ఆలోచన చేయాలి. మనకు ఆపదలు రకరకాలుగా వస్తాయి, తెలుసు కదా. ఏ క్షణమందు ఏ ఆపద వస్తుందో, ఎవరు ఏ ఆపదలలో అడుగులు పెట్టవలసి వస్తుందో, ఎప్పుడు ఏ రీతిగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో మనకు తెలియదు. గతం మనకు గుర్తుంటుంది కానీ మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకని? మనం మనుషులం. అయితే ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి, ఆపద ఏ రీతిగా వచ్చినా, ఆపద ఏ స్థాయిలో ఉన్నా, ఆపద ఏ రూపంలో ఉన్నా, మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న సమస్య, చిన్న ఆపద అయితే నేను సహాయపడతాను, ఇది నా శక్తికి మించింది కాబట్టి ఇది నా వల్ల కాదు అనే దేవుడు కాడు. డాక్టర్స్ చూడండి, కొన్ని నా వల్ల అవుతాయి, కొన్ని మా వల్ల కావు అంటారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా బిడ్డలు తల్లడిల్లిపోతూ ఉంటే, ఆపద తీవ్రత ఎక్కువగా ఉంటే కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఏమీ చేయలేరు. ప్రియులారా, అన్నదమ్ములు ఉన్నా, అక్క చెల్లెండ్రు ఉన్నా, ఒకవేళ డబ్బు ఉన్నా
బంధువులున్నా, బలగమున్నా, ఒకవేళ అక్కడ ఏదన్నా సీరియస్ మూమెంట్లో కొన్ని వందల మంది అక్కడ గుమికూడినా చేయలేరు. అంటే వారిలో దేవునితో సమానులు ఎవ్వరు లేరు. ఇది మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన సహాయకుడవు, మీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఎలాంటి విషయంలోనైనా మిమ్మల్ని నమ్మొచ్చయా అని మనం ఆ రీతిగా మనం సిద్ధపడాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకోవాలి. మన మనస్సును ఆయన మీద లగ్నం ఉంచటానికి ప్రయత్నము చేయాలి. మిమ్మల్ని అడుగుతా, ఇది కరెక్టా కాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు దేవుడే అనేది మనం అర్థం చేసుకోవాలి. 7వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవా నా దేవా, నేను నీ శరణొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహము వల్లే ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము. నేను సంరక్షించి తిని గదా. చాలండి. ఏంటి దీని వివరణ ఏంటండి? ఇప్పుడు ఆపదలలో నమ్ముకొనదగిన సహాయకుడు కదా మన పాయింట్. రకరకాల ఆపదలు వస్తాయి. ఆపద ఏ స్థాయిలో ఉన్నా ఆయన సమర్థుడే తప్పించటానికి అని కదా మనం ఆ రూటులో వచ్చాం కదా. ఆ కీర్తనేమో కొరహు కుమారుల కీర్తన. 7వ కీర్తనేమో చెప్పండి దావీదు కీర్తన. ఇప్పుడు మనం దీన్ని బట్టి చూస్తే దావీదు అంటే సామాన్యుడు కాదు, మహాభక్తుడు, ప్రార్థనాపరుడు, రాజు, చాలా ఆపదలు ఎదుర్కొనినవాడు. ఈయనకు ఆపద వచ్చింది. ఇక్కడ ఆపదలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పుకోవచ్చు. గుర్తించండి, రకరకాల ఆపదలు. ఇంగ్లీష్లో కూడా చూశాను, ట్రబుల్స్ అన్నాడు. ట్రబుల్ అంటే ఆపద, ట్రబుల్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఆపద ఏ టైపులో ఉంది మనకు తెలియాలి. అట్లా 2-3 చూస్తే మనకు ఉపయోగపడుతుంది, మన విశ్వాసం కూడా బలపడుతుంది. ఆ టైప్ ఆఫ్ ట్రబుల్స్ మనకు వచ్చినప్పుడు అప్పుడు మనం వాటి నుండి ఎలా తప్పించబడగలమో మనకు తెలిసి ఉంటుంది. కంగారు పడం. ప్రైజ్ ద లార్డ్. రూటు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ దావీదునకు కలిగిన ఆపద ఏమి? ఇక్కడ దావీదు కలిగిన ఆపద ఏంటంటే దావీదును శత్రువులు తరుముతున్నారు. ఆపదలలో చెప్పండి, ఇది ఒక రకమైన ఆపద. అంతవరకు క్యాచ్ చేయండి. ఇక మీకు 100 విషయాలు చెప్పినా మీకు అర్థం కాదు. ఆపదలలో చెప్పండి, ఇదొక టైప్ ఆఫ్ ఆపద, ట్రబుల్, ఆపద. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఇక్కడ దావీదు కలిగిన ఆపద?
శత్రువులు తనను తరుముచున్నారు. దొరికితే ఏం చేస్తారు అది కూడా చెప్పాడు. అంటే ట్రబుల్ ఎంత ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో ఉంది. ఒకవేళ దావీదు తరిమే వారి చేతికి దొరికితే దావీదుని ఏం చేస్తారంట వాళ్ళు? సింహము నోటికి ఒక లేగ దూడ ఏదైనా దొరికితే, ఒక లేడి పిల్లో జింక పిల్లో ఎక్కడ దాకా ఎందుకు, దానికి అదేం ఉండదు. లేక ఒక మనిషి దొరికితే ముందు అది చేసే పని ఏంటి? అమ్మో, డిస్కవరీలో చూస్తాంగా, నేను ఒక్కోసారి చూడలేక కట్టేస్తా, చూడలేం. మరలా నాకు అనిపిస్తుంది సింహం మీద మనకు కోపం వస్తుంది, ఎంత మూర్ఖంగా ఉంది అనిపిస్తుంది. పులి మీద మనకు కోపం వస్తుంది, అసలు జాలుందా దానికి, దయ ఉందా? ఏమన్నా రే 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 డొక్క చించేసిందే, పళ్ళతో కొరికేసిందే అనిపిస్తుంది. కానీ ఇటీవల పేపర్లో ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక మాట రాశారు. సింహమును చూసి మనకు కోపం తెచ్చుకుంటాము, పులిని చూసి మనము వేటాడే వాటిని చూసి కోపం తెచ్చుకుంటాము. అవి ఒకవేళ దొరికిందనుకో, ఏదన్నా ఆ రోజు కడుపు నిండా ఆహారం వాటికి దొరికిందనుకో, ఎంత మంచి అంటే ఏంటవి సింహాలు పులులు ఎంత మంచివంటే, అది చదివినాక నా కోపం పోయింది. వాటి చుట్టూ లేళ్ళు తిరిగినా జింకలు తిరిగినా వాటి జోలికి వెళ్ళవట. ఇప్పుడు ఇవి వాటి మీద దాడి చేయడం లేదు, మన జోలికి రావు అనడానికి ఇవే ఒక గుర్తు ఇస్తాయట. ఏంటి ఆ గుర్తు అంటే, ఇప్పుడే తిన్నాను, నా కడుపు నిండా ఉంది, ఇప్పుడు ఇవాళకి మీతో పని లేదు అనడానికి వెనకాల ఉన్న తోకను ఇలా పైకి చూపిస్తాయట. ఎలా ఉంటుంది తోక? ఇలా ఉందనుకోండి, చూడండి, ఇటు ఉందనుకోండి, ఇలా ఉంటుంది కదా. నేను మీ జోలికి రాను, మీరు కంగారు పడవలసిన పని లేదు అనడానికి కడుపు నిండిన క్రూర మృగాలు తోక చివరి ఉంటుంది కదా, చివరను అలా పైకెత్తి అంట. అది జాలికి, దయకు, తృప్తికి చిహ్నం అంట. ఇట్లా ఉన్న ఆ తోకని ఏం చేస్తుంది, చివర పైకి లేపుద్దంట. పైకి లేపటం యుగాన్ని చూస్తే అమ్మయ్యా ఈ రోజుగా మన జోలికి రావు అని ఊపిరి పీల్చుకొని ఎటు పారిపోదామా అని చూస్తున్నటువంటి ఈ లేత ప్రాణులు, ఈ మూగ ప్రాణులు స్వేచ్ఛగా గడ్డిని తింటాయి. ఇక రేపటికి తిన్నది అయిపోతే రేపటికి సిద్ధపడద్ది. ఇక దాని చేతికి దొరికితే మరి చిరుత స్పీడ్కి ప్రతీక బైబిల్లో కూడా ఉంది. చిరుత పులి అంత వేగము అనుంది బైబిల్లో. చిరుత పరిగెత్తగలదు, చిరుత చెట్లు కూడా ఎక్కగలదు, సింహం ఎక్కలేదు. మళ్ళా మరి అదేంటో తెలియదు. మామూలు పులి ఎక్కలేదు, చిరుత పులి మాత్రమే ఎక్కగలదు. కడుపు నిండా తిని దొరికిన దాని చెట్లు కొమ్మల మీద దాచుకుని తెల్లారి చక్కగా తింటా ఉంటుంది గుర్తొచ్చినప్పుడల్లా. ఇలా జరుగుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా ఆలోచించాను. అదేంటంటే, క్రూర మృగమైన కడుపు నిండితే మూగ ప్రాణులారా మీ జోలికి రాను, మళ్ళీ ఆకలేసేంత వరకు అని చదువుకుని వెళ్ళిపోతాయి కదా. ఆ తృప్తి మనిషికి ఉంటుందా అనేది కూడా నాకు ఆలోచన కలిగింది. గుర్తుపెట్టుకోండి, మనిషి అలా ఉంటాడా?
అమ్మ ఇవాళకి సరిపోయింది, ఇవాళకి తినేశాను, ఇక రేపటి సంగతి తర్వాత చూసుకుందామని మనిషి అనుకుంటాడా? అంత తేలిగ్గా అనుకోడు. అంటే ఏమనుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు. మృగానికి ఉన్న తృప్తి కూడా మనిషికి తెలియడం లేదు. అందుకని ఆ పేపర్లో ఏమి రాశాడంటే, చిరుతల కంటే, సింహముల కంటే, మృగముల కంటే మనిషే ఎక్కువ మాంసము తింటున్నాడు. ఆ పూట కడుపు నిండితే ఇక దానికి అక్కర్లేదంటది. మరి మనిషి ఒక్కరోజుకి మన మచిలీపట్నాన్ని తీసుకోండి, ఎన్ని మూగజీవుల ప్రాణాలు తీస్తున్నారు, ఎన్నిటిని ముక్కలు ముక్కలుగా చెప్పండి నరుగుతున్నాడు, ఎన్నిటిని పులుసుగా, రోస్ట్, ఫ్రై, ఎన్ని లాగిచ్చేస్తున్నాడు. ఆడు పేపర్ వాడు రాశాడు, మనిషే క్రూరమైన వాడు అని రాశాడు. అందుకని దావీదు దాని మీద దృష్టి పెట్టాడు. అది కంపారిటీ ఇచ్చాడు. ఆకలితో ఉన్న క్రూర మృగము ఒక లేత దూడ దానికి దొరికితే, దొరికిన దానిని ఎలా ముక్కలు ముక్కలుగా చేస్తుందో, ఒకవేళ కర్మజాలక నేను నా శత్రువు చేతికి దొరికితే ఈ శత్రువు కూడా నన్ను అలాగే చేస్తాడు. దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దావీదు యొక్క ఇబ్బంది, ఆపద చాలా చెప్పండి తీవ్ర స్థాయిలో ఉంది అని మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనం పిల్లలను కొడతాం, పిల్లలు పారిపోతారు, పారిపోతే మనం తరుముతాం. కొన్నిసార్లు కర్మజాలక నీ కొడుకు నీ చేతికి దొరికాడు అనుకో, నువ్వు ముక్కలు ముక్కలు చేస్తావా? నీ కుమార్తె నీ చేతికి దొరికిందనుకో, ముక్కలు ముక్కలు చేస్తామా? చెప్పండి, చేయం కదా. చూడండి, మృగముల కన్నా జాలి ఉంది. తల్లిదండ్రుల్ని మనం మంచివారిగానే తీసుకున్నాం. అందుకే పిల్లల విషయంలో చెప్పుడు మాటలు వినకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏదో సలహాలు ఇస్తారు, నీకే ఆలోచన ఉండాలి. సరే, ఇప్పుడు దావీదు తన శ్రమను దేంతో పోల్చాడు? మృగము యొక్క చెప్పండి నోట పడిన ఒక చెప్పండి లేగ దూడ పరిస్థితి ఎలా ఉంటుందో దావీదు ఒకవేళ వారికి దొరికితే అలా ఉంటుంది. అందుకని దావీదు ఏమన్నాడు? నన్ను తప్పించయ్యా, నేను దొరికితే ఎలాగూ చేయాలని చూస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, నన్ను తప్పించయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ విషయాన్ని మన జీవితాలకు అన్వయించుకోండి, అప్పుడే నీకు ఆ మాట ఉపయోగపడుతుంది. ఇక్కడున్న వారందరికీ దావీదుకున్నంత మంది శత్రువులు ఒకవేళ ఉండొచ్చు, చెప్పండి, ఉండక పోవచ్చు, అంతే కదా, ఉండొచ్చు. అప్పుడు రాజకీయంగా శత్రువులు ఉన్నారు, యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. 7 జాతుల వారు దావీదుకి శత్రువులుగా ఉన్నారు భూభాగాన్ని బట్టి. పక్కన ఫిలిస్తీన్ల సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారు, దావీదుకి అవుట్ సైడ్ శత్రువులు ఉన్నారు, ఇంట్లో శత్రువులు ఉన్నారు, తాను పుట్టినింట్లో శత్రువులు ఉన్నారు, అత్తగారింట్లో శత్రువులు ఉన్నారు. ఇంతమంది శత్రువుల చేత దావీదు తరుమబడి చివరికి దేవునిని ఆశ్రయించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరన్నా శత్రువులు ఉంటే, శత్రువు తరుముతుంటే దొరికితే నేను ముక్కలు ముక్కలుగా చేయాలన్న ప్రయత్నం ఎవరైనా చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? ఎందుకని? ఆయన ఆపదలలో
ఆదుకొనదగిన సహాయకుడు. నీకు అంతే మార్గం, ఏరియా మార్గం లేదు. ప్రైజ్ ద లార్డ్. అయితే దావీదు ఇంకొక చిన్న పని చేశాడు. అదేంటంటే చూడండి 4వ వచనం, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల. అబ్బా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరందరూ వినండి, ఎంత యథార్థమైన ప్రార్థన. తనను తాను దేవునికి చెప్పండి అంకితం చేసుకుంటున్నాడు. యోహాను సువార్తలో ఉందండి, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని. దావీదు ఇంకొక చోట అన్నాడండి, నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన ఎడల నీవు నా మనవి నీవు నా మనవి వినకయుందువు. నా హృదయమందు పాపము లక్ష్యము చేసిన ఎడల నీవు నా మనవి. అది ఎంత బలమైన మాట. అందుకని మనం మొర్రపెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నీ మనవి డైరెక్ట్గా నీ దేవుడి సన్నిధికి చేరాలంటే నీవు బహురకాల పలు విధాల ఆపదలలో ఉన్నప్పుడు, ఆపదలు నిన్ను చుట్ట ముట్టినప్పుడు, దొరికితే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసే ఆ పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు, నిన్ను ఆపదల నుండి దేవుడు తప్పించాలంటే హృదయములో పాపమును లక్ష్యము చేయకూడదు. ఎవరన్నా శత్రువులుంటే, శత్రువు తరుముతుంటే, దొరికితే నిన్ను ముక్కలు ముక్కలుగా చేయాలన్న ప్రయత్నం ఎవరైనా చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? ఎందుకని? ఆయన ఆపదలలో ఆదుకొనదగిన సహాయకుడు. నీకు అంతే మార్గం, ఏరియా మార్గం లేదు. ప్రైజ్ ద లార్డ్. అయితే దావీదు ఇంకొక చిన్న పని చేశాడు. అదేంటంటే చూడండి 4వ వచనం, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల. అబ్బా చప్పట్లు కొట్టండి ఒకసారి. మీరందరూ వినండి, ఎంత యథార్థమైన ప్రార్థన. తనను తాను దేవునికి చెప్పండి అంకితం చేసుకుంటున్నాడు. యోహాను సువార్తలో ఉందండి, దేవుడు పాపుల మనవి ఆలకించడు అని. దావీదు ఇంకొక చోట అన్నాడండి, నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన ఎడల నీవు నా మనవి నీవు నా మనవి వినకయుందువు. నా హృదయమందు పాపము లక్ష్యము చేసిన ఎడల నీవు నా మనవి. అది ఎంత బలమైన మాట. అందుకని మనం మొర్రపెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నీ మనవి డైరెక్ట్గా నీ దేవుడి సన్నిధికి చేరాలంటే నీవు బహురకాల పలు విధాల ఆపదలలో ఉన్నప్పుడు, ఆపదలు నిన్ను చుట్ట ముట్టినప్పుడు, దొరికితే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసే ఆ పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు, నిన్ను ఆపదల నుండి దేవుడు తప్పించాలంటే హృదయములో పాపమును లక్ష్యము చేయకూడదు.
ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసి నన్ను తనబోయాడు, నన్ను తనబోయాడు, నన్ను కాపాడు, దొరికితే చంపేస్తాడు, నాకు నిద్ర పడతల్లా అంటే నీ పాపమే ఒక అడ్డుబండలాగా ఉంటే ఎలా నీకు? అది కూడా చెప్పాడు. దేవా, ఎంత యథార్థమైన ప్రార్థన అయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, కానీ నా హృదయంలో పాపం ఏదైనా ఉంటే శత్రువు చేతికి నన్ను అప్పగించి, ఎంత తెగింపో చూడు, నన్ను వదిలే. ఎందుకని? పాపము నీకు నాకు చెప్పండి అడ్డు బండలాగా ఉంది, గోడలాగా ఉంది. యెషయా గ్రంథం 59లో ఉంది, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములే, మీ పాపములే మీకు నాకు అడ్డు గోడలాగా ఉన్నాయి. ఆపదలో దేవుడు నిన్ను ఆదుకోవాలి అంటే, తరుముతున్న శత్రువు చేతి నుండి నిన్ను విడిపించాలి అంటే నీవు మొరపెట్టాలి. నీ మొర దేవుని సన్నిధికి చేరాలి అంటే, దేవుని నుండి నీకు జవాబు రావాలి అంటే, దేవునికి నీకు అడ్డుగా ఉన్న ఏంటని చెప్పండి, పాపం అనే గోడ కూలిపోవాలి. కరెక్టా కాదు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోడే కాదు, ఒక చిన్న దడి అడ్డం ఉన్నా సరే అడ్డమేగా. కంటిలోని నలుసు చెప్పండి, కాలిలో లేక చెప్పులోని చిన్న రాయి చాలా ఇబ్బంది పెడతాయి అన్నారు మన పెద్దలు. తెలుసా? కంటిలో నలుసు ఇంతదైనా చాలు, కన్నంతా దేనితో నింపబడిపోద్ది? నీటితో నింపబడిపోద్ది. ఊరికే నలిపేసామనుకోండి, కన్ను ఏమైపోద్ది? ఎర్రబారిపోద్ది. ఆ నలుసు ఎక్కడో చోట కనుగుడ్డు లోపల ఖాళీ ఉంటుంది, మనకు ఆ ఖాళీలో చేరిపోద్ది. అది చాలా ప్రమాదమునకు దారి తీస్తుంది. యేసయ్య ఈ పాపమును గూర్చి మాట్లాడుతూ ఎంత చక్కని మాట చెప్పాడు. రేయ్ మత నాయకుడా, యూదుడా, నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న పాపమును తీసివేసుకునే విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ఎలా తయారయ్యారు ఆనాటి యోధా మత నాయకులు? వారి కంటిలో ఉన్న నలకనేమో దూలమునకు పోల్చాడు యేసయ్య, ఎదుటివాని కంటిలో ఉన్న దానినేమో చిన్న నలుసుకు పోల్చాడు. మానవుడు ఎలా తయారవుతున్నాడట? తన కంటిలో ఉన్న పెద్ద పెద్ద వాటిని పట్టించుకోకుండా ఎదుటవాని కంటిలో ఉన్న చిన్న నలుసుని పదే పదే ఎత్తి చూపిస్తూ ఎదుటవానిని విమర్శ చేస్తాడు, లేక చెప్పండి ఎగతాళి చేస్తాడు. అంటే ఒక మనిషి ఎలా పశ్చాత్తాపపడాలి, ముందు తన్ను తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, తనను తాను ఎలా దిద్దుకునే ప్రయత్నము చేయాలి. యేసయ్య ఎంత నీట్గా చెప్పారంటే, ఎదుటివాని తప్పులు నీకు బాగా కనపడాలి అంటే, నీ కన్నంతా నీరు కమ్మి ఉంటే, నీ కన్నంతా ఎర్రబారి ఉంటే, నీ కళ్ళ నిండా దూలములు లేక పెద్ద పెద్ద ఆటంకాలు ఏమైనా ఉంటే, ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి చిన్న నలుసు కూడా నీవు చూడలేవు, నీకు అర్థం కాదు. ఎంత చక్కగా చెప్పారు. ఎదుటివానికి సలహా ఇవ్వాలంటే ఇవ్వు. ఏ
తప్పును గూర్చి సలహా ఇవ్వాలనుకుంటున్నావో, ఎదుటివాడి జీవితంలో ఏ అభ్యంతరాన్ని తీసివేయాలి, బాగు చేయాలి అనుకుంటున్నావో, ఎదుటివాడి జీవితంలో ఏది తప్పు అని నీకు అనిపిస్తుందో ఆ తప్పులు ముందు నీలో లేకుండా చూచుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పెద్దలు చెప్పారు, తప్పులెన్నువాడు తమ తప్పులెరుగాను విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి చాలా చక్కటి సందర్భం ఇది. 7వ కీర్తనలో దావీదు యథార్థమైన ప్రార్థన చేశాడు. అందుకని మనం కూడా ఏం చేయాలి? ఆపద ఏ టైపులో ఉన్నా, అదే రూటులో ఉన్నా, ఏ రీతిగా ఉన్నా, ప్రియులారా, అక్కడి నుంచి బయటపడాలంటే మొర్ర పెట్టాలి. ముందు మనలో లోపాలు లేకుండా చూసుకో. మళ్ళా మనం 46 కీర్తనలోకి వద్దాం. 2 నుండి చదవండి. కావున నమ్ముకొనదగిన సహాయకుడవు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను. బా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏడవ కీర్తన మనుషుల వలన కలిగే, శత్రువు వలన కలిగే ఆపద. దాన్ని నీటుగా చెప్పేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా నిన్ను మనిషిగా బలాన్ని బట్టో బలగాన్ని బట్టో నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే డోంట్ ఫియర్. దేవుణ్ణి ఆశ్రయించదగిన స్థితిలో ఆశ్రయిస్తే దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. అంటే నీలో లోపము లేకుండా చక్కగా ఫ్రెష్గా నువ్వు ప్రార్థన చేసుకో. రెండవది, భూమి మార్పు నొందినను. చెప్పండి. నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు, ఆ పొంగునకు పర్వతములు. మనము భయపడము అంటే భయపడనవసరం లేదు. మరి ఇక్కడేంటి? దీని అర్థం ఏంటి? ఈ లోకమంతా మనుషులతో నింపబడుట మాత్రమే కాక రకరకాల శక్తులతో నింపబడి, మనకంటే బలమైనవి ప్రకృతిలో ఉన్నాయి. అర్థం చేసుకోండి. సముద్రము మనకంటే బలమైనదా కాదా? త్వరగా చెప్పండి. మీకు అర్థం అవ్వాలి, కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. నువ్వు బలం గలవాడేవా? సముద్రం బలమైందా? ఎప్పుడన్నా సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఈ సముద్రము చీలిపోవునుగాక అన్నావా? పోరా పిచ్చోడా అంటుంది. నువ్వెంత, నీ బ్రతికెంత? ఒక్కసారి 2 అడుగులు ముందుకి వచ్చి చూడు. నీ ప్రగల్భాలు ఏంటో, నా ప్రతాపం ఏంటో తెలుసుకుందావరా. అది పర్వతములు చూడండి. పర్వతాలు బలంగా ఉంటాయా? నువ్వు బలవంతుడువా? త్వరగా చెప్పండి. అవునా? రాయి పెట్టి కొడితే తగలరాని చోట తగిలితే అంతే సంగతులు. అవునా కాదా? భూమి మార్పు నొందినను అన్నాడు. ఈ భూమి కూడా చెప్పండి రకరకాల మార్పుకు గురవుతూ ఉంటుంది. ఇప్పుడు టోటల్గా చెప్పండి అంటే మనుషుల వలన కలిగే ఆపదలతో పాటు క్లియర్గా ఉండాలి, ప్రకృతి వల్ల కూడా కొన్నిసార్లు ఆపదలు మనకు వస్తాయి. అవునా కాదా?
మరి ప్రకృతిలో ఉన్న శక్తులు మన మీద దాడి చేసినప్పుడు మనం ప్రాణాలు కోల్పోయే, చనిపోయే ప్రమాదము ఉంది. సముద్రాలు మన మీద దాడి చేస్తాయి, సునామీ అన్నారు. పర్వతాలు పగిలిపోతాయి, అగ్ని రాసుకుని బగ 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 పొగలు వస్తుంటే గవర్నమెంట్ వాళ్ళు చెబుతారు, ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేసి సురక్షిత స్థలాలకు వెళ్ళిపోండి అంటారు. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను నీకు కరెక్ట్గా మొర్ర పెట్టగలిగితే, నా మొర్ర యథార్థమైనది అయితే, ఒకవేళ సముద్రాలు నా మీద దాడి చేసినా, చెప్పండి భూకంపములు నా మీద దాడి చేసినా, లేక ప్రకృతి ఏ రూపంలోనైనా నా మీద దాడి చేసి అవి కూడా కొన్ని ఆపదలుగా నా బ్రతుకులో మారినా, నేను భయపడనవసరం లేదు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మనము భయపడము, మనము భయపడనవసరం లేదు. అంటే ప్రకృతి కంటే మనము బలవంతులమని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము నమ్మిన దేవుడు, చెప్పండి, మనకంటే బలమైన ప్రకృతి శక్తుల కంటే బలమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. 18వ కీర్తన 1వ వచనం చదువుదాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చదవమ్మా. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన తన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. అవన్నీ చెప్పుకున్నాము. తరువాత 4వ వచనంలో ఒక స్పెషల్ వర్డ్ ఉంది. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వల్లే పొర్లి నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో 7వ వచనం ఎంత బాగుందో చూడండి. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వనకెను, ఆయన కోపింపగా అవి కంపించెను. చాలు. ఇక్కడ ఏమన్నాడు భక్తుడు? 18వ కీర్తన అంటే దావీదు కీర్తన. దేవునికి స్తోత్రం. దేవుడే నా బలము, దేవుని నేను ఆశ్రయించాను, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, మరణము కూడా నన్ను ఏమీ చేయలేదు. మరణపు పాశములు నన్ను చుట్టుకొనినను, మరణము నా మీద దాడి చేసినను. మరణం అంటే ఎలా చెప్పుకోవాలి? అది ఒక వ్యాధిని ఆధారము చేసుకుని మన మీద దాడి చేయొచ్చుగా. దాని ఏమన్నాం? ప్రాణాంతకమైన వ్యాధి అన్నాం. మరణము ఇంకొక రూపములో మన మీద దాడి చేయొచ్చుగా. నీవు బ్రతుకుట దేవుని చిత్తమైతే, నిన్ను బ్రతికించుట దేవునికి ఇష్టం అయితే, నిన్ను సాక్షిగా నిలబెట్టుట ఆయనకి ఇష్టమైతే,
మరణము ఏ రూటులో దాడి చేసినా ఆ మరణమునకు దేవుడు నిన్ను అప్పగించడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగా. నమ్మాలి మనం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎన్నిసార్లు మృత్యువు కోరలలోనికి వెళ్ళి మనం బయటపడలేదు అంటే ఎవరు తప్పించారు? త్వరగా చెప్పండి. ఎందుకని మళ్ళీ తరిమే శత్రువు కంటే గొప్పవాడు. రెండో పాయింట్, మన మీద దాడి చేసే ప్రకృతి శక్తుల కంటే గొప్పవాడు. మూడోది చెప్పండి, మనల్ని మృంగి వేయటకు ట్రై చేస్తున్న మరణము కంటే ఆయన బాబా. మరణమా నీ ముళ్ళు, మరణమా నీ విజయం. మరణముతో సవాలు చేసి మృత్యువు కోరలు పీకినవాడు, దాన్ని ఎన్నెముకను విరిచినవాడు, దాని తలను చితుక తొక్కినవాడు. ఇంకేం చెప్పం. అందుకే మన యేసయ్య సజీవుడు. దేవునికి స్తోత్రం. అన్నిటినీ గెలిచినవాడు, అన్నిటినీ జయించినవాడు. హల్లెలూయా. అన్నిటినీ తరిమి కొట్టినవాడు, మనకు చాలిన దేవుడు, నమ్మదగిన సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, ఆపద ఎలా వస్తుంది? శత్రువుల వలన. నెంబర్ 2, ఆపద ఎలా వస్తుంది? ప్రకృతి వలన. నెంబర్ 3, ఆపద ఎలా వస్తుంది? మరణము వలన. వాటన్నిటి నుండి విడిపించుటకు సమర్థుడు మనం నమ్మిన ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత కంగారు పడద్దు, బెంబేలు పడాల్సిన పని మనకు లేదు. మనం నమ్మిన దేవుడు మనకు చాలిన దేవుడు, నమ్మదగిన అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తండ్రి వినామమునకు స్తోత్రాలు. ఒక చక్కటి క్లారిటీ అర్థం చేసుకోవడానికి సింపుల్గా నన్ను బలపరిచే రీతిలో మీరు మాట్లాడినందుకు మీ నామమునకు స్తోత్రాలు. ఈ సందేశం వినిన వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయుమని, కృప చూపుమని, దేనికి ఎవరికి ఏ పరిస్థితుల్లో కూడా భయపడనవసరం. అయితే మా ప్రార్థన యథార్థమైనదిగా ఉండడానికి, మా కనెక్షన్ మీతో కరెక్ట్గా ఉండడానికి సహాయం చేయమని, ఇదిగో ఈ బిడ్డలందరి హృదయాలలో ఈ వాక్యము నూరంతలుగా ఫలించున్నట్లుగా చేయమని, నెమరు వేసుకునే స్వభావం వారికి దయచేయమని, బలపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలుగా, నీ బ్రతుకంతా మేలుగా. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.